కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. అందులో ముఖ్యమైనది ఆడబిడ్డ నిధి. దానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రతి మహిళకు, అంటే 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు ఈ పథకాన్ని అమలు చేస్తామని, నెలకు 1500 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తారని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బులు అకౌంట్లో పడాలి అంటే పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉంటేనే ఆ డబ్బులు పడతాయని ఒక దుష్ప్రచారం జరుగుతుంది. దానికి అనుగుణంగానే దాదాపుగా రాష్ట్రంలోని 80-90% మహిళలు పోస్ట్ ఆఫీసులో 200 రూపాయలు పెట్టి కొత్తగా అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానుసారం డీబీటీ పద్ధతి ద్వారా, అంటే మధ్యవర్తులు ఎవరూ లేకుండా లబ్ధిదారుడికి నేరుగా తమ బ్యాంక్ ఖాతాకి జమ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. దాన్నే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి కూడా. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ డీబీటీ పద్ధతి ద్వారా అన్ని పథకాలు ప్రజలకు చేరాయి. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. అంటే మధ్యవర్తులు ఎవరూ లేకుండా, లంచాలు అనేది ఏమీ లేకుండా ఉండటం కోసం ఈ డీబీటీ పద్ధతిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంక్షేమ పథకానికి అమలు చేస్తున్నాయి. అంతేకాని దీనికోసం ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేయాలన్న రూల్ అయితే ఎక్కడా లేదు. దీనికి కావాల్సింది ముఖ్యంగా ఏ బ్యాంకులో అయినా సరే అకౌంట్ ఉండవచ్చు. ఆ అకౌంట్కి వాళ్ళ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటే, అంటే దాన్నే ఎన్పిసిఐ అంటారు. ఆ ఎన్పిసిఐ చేయించుకొని ఉంటే ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా నేరుగా ఆ బ్యాంక్ అకౌంట్కి జమ అవుతుంది. అంతే తప్ప ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీసులో అకౌంట్ చేయాలని, ఓపెన్ చేయాలనే రూల్ అయితే ఎక్కడా లేదు. ఎవరో చెప్పిన అసత్య ప్రచారాన్ని నమ్మి లబ్ధిదారులు, ఆడవాళ్ళు మోసపోయి ప్రతి ఒక్కరూ కూడా 200 రూపాయలు పెట్టి పోస్ట్ ఆఫీసులో కొత్తగా అకౌంట్ను ఓపెన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ద్వారా హౌసింగ్ మ్యాపింగ్ చేపిస్తూ, వాళ్ళలో ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్కి తమ ఆధార్ నెంబర్ లింకు కాని వారిని ఐడెంటిఫై చేసి సచివాలయాల వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింకు కాలేదు, మీరు వెళ్ళి ఆధార్ నెంబర్ని లింకు చేయించుకోండి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. అంతేకాని కేవలం పోస్ట్ ఆఫీసుల్లోనే ఓపెన్ చేస్తే సంక్షేమ పథకాలు వస్తాయని అసత్యపు ప్రచారాన్ని నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.